బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎట్టకేలకైతే విగ్రహావిష్కరణకు నోచుకుంది. ఇక్కడ రవీంద్ర భారతిలో ఈ యొక్క విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహ ఆవిష్కరణను మంత్రి శ్రీధర్ బాబు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, అలాగే బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి అభిమానులు ఉంటారో అభిమానులు వేదికగా ఇక్కడైతే ఈ యొక్క ఏర్పాటు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఒకవైపు తెలంగాణ ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, మరొక వైపు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సందిగ్ధత వాతావరణం అయితే ఉండింది. కానీ చివరికి బాలసుబ్రహ్మణ్యం విగ్రహము ఆవిష్కరణ అయితే జరిగింది. సార్, ఏమనిపిస్తుంది? విగ్రహం ఆవిష్కరణ అయితే పూర్తయింది. ఆ మహానుభావుని విగ్రహము ఆవిష్కరించినటువంటి మన తెలుగు కళాకారులందరికీ, ముఖ్యంగా మాలాంటి గాయకులకు ఒక వరం లాంటిది ఇది. ఇటువంటి అవకాశం మాకు మళ్ళీ రాదు. ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు మాపై ఎప్పుడు ఎల్లవెల్లలుగా ఉంటాయి. నేను బాలుగారితో దాదాపు ఒక 4 నెలల మాకు సత్సంబంధాలు ఉన్నాయండి. పాడాలని ఉంది, పాడుతా తీయగా, ఈ 2 ఎపిసోడ్లలో బాలుగారితో కలిసి పాడే అవకాశం కల్పించింది నాకు. ఆ మహానుభావుని సలహాలు అన్నీ, ముఖ్యంగా డిసిప్లిన్, క్రమశిక్షణ, సంగీత సాధన. మనం ఏదో గొప్పగా ఫీల్ కావద్దు, మనం ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉండాలని చెప్పిన మహానుభావుడు అండి. పాట రూపకంగా బాలుకు ట్రిపుల్ చేయాలంటే ఏ దేవిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. ఎలా ఉండేవారు మీతో బాలసుబ్రహ్మణ్యం? ఒక తండ్రిలాగా ఉండేవారు, క్రమశిక్షణ విషయంలో ఒక టీచర్లాగా ఉండేవారు. చాలా నేర్చుకున్నామండి. మేము ఈ స్థాయికి ఎదగాలంటే బాలుగారే కారణం. నిజంగా శంకరాభరణంతో నా జీవితం ఒక సింగర్గా టర్న్ అయిపోయింది. బాలుగారు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఆహ్వానించేవారు, వాళ్ళ ప్రోగ్రామ్ చూసేవాడిని, చాలా నేర్చుకునేవాడిని. ఎన్ని సినిమాలలో అవకాశం కల్పించారు మీరు? ట్రాక్గా పాడానండి, సినిమాలు డైరెక్ట్ కాకుండా ఆయన ట్రాకులు పాడాను. మాధవపతి సురేష్ గారు, కోటి గారి ఆర్కెస్ట్రాలో పాడుతుంటున్నాను ఇప్పటికి కూడా. ఎస్, కోటి గారు కూడా చాలా వేదికల మీద నేను అతని పాటలు పాడాను బాలుగారి. ఈ విధంగా బాలుగారితో అనుబంధం గొప్పది, తీయని మధురానుభూతి. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంత కళాకారులందరికీ గొప్ప వరం అండి. ఇద్దరు మహానుభావులు, ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు. ఇది సినీ పరిశ్రమకు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు, 2 కళ్ళు లాంటి వాళ్ళు. వీళ్ళ భర్తీని లోడ్ చేసే చాలా కష్టమండి. ఎందుకంటే ఇద్దరు మహానుభావులైనటువంటి కళాకారులు, గాయకులు, మహోన్నతమైన గాయకులు, మన భారతదేశం గర్వించదగ్గ గాయకులు అండి వాళ్ళు. ఇది ఇక్కడ విగ్రహం ఆవిష్కరణ అయితే పూర్తయింది. విగ్రహం దగ్గర ఇప్పుడే కళాకారులు వారికి సంబంధించినటువంటి ఫోటోలు దిగేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి శిష్యులు కూడా ఇటువైపుగా వచ్చి వారి యొక్క అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహానికి సంబంధించే ఒక రకమైనటువంటి టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. చివరికి అయితే ఒక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా ఇక్కడ పూర్తయినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ విగ్రహానికి సంబంధించి చూడొచ్చు, వారికి సంబంధించినటువంటి అభిమాన గాయకుడికి ముందట వాళ్ళు ఫోటోలు దిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక టెన్షన్ నుంచి అయితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అయితే పద్మ విభూషణ్ గాన గాంధర్వ శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు పూర్తి స్థాయిలో ఒకవైపు ఘంటసాల విగ్రహము, మరొక వైపు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహము. ఇద్దరు విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఒక సందిగ్ధత నుంచి మొత్తానికైతే బయటపడడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ బీజేపీ నాయకులు యమున పటక్ గారు ఉన్నారు. మేడం, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మీద కాంస్య విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం బాలసుబ్రహ్మణ్యం గారు. చాలా అద్భుతంగా ఉంది, అద్వితీయంగా ఉంది. నిజంగా వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పటికీ చిరస్మరణీయులు. వారు ఎప్పుడూ ఒక ధృవతారలా
ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. మనందరికీ స్ఫూర్తిదాయకం. భాష, ప్రాంతం అన్నిటికీ అతీతంగా ఒక విశ్వానికే వారు వన్నె తెచ్చిన మహనీయుడు. అలాంటి ఆ మహనీయుడిని ఈరోజు ఇంత అద్భుతంగా స్మరించుకోవడం అనేది నిజంగా గర్వంగా అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అంటాం. అది మన భారతీయ తత్వం. దీన్ని మాత్రమే మనం గుర్తు తెచ్చుకుందాం. ఎప్పుడో బ్రిటిష్ వాడు మనం డివైడ్ చేసిపోయాడు. ఇంకా కూడా మనం అదే పాటించుకుంటూ కాదు. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి, సాంప్రదాయం, అది మన డిఎన్ఏ. కాబట్టి దాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకొని అనేక మంది మహనీయులు వాళ్ళందరినీ అంత చిరస్మరణీయులు అలాంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకుందాం. వాళ్ళందరికీ శిరస్సు వంచి విధంగా వారికి పాదాభివందనం చేసుకుంటూ మహనీయులందరినీ కూడా వారు మనందరికీ ఆదర్శప్రాయం, అన్నిటికీ అతీతంగా. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలాంటి మహనీయులు మళ్ళీ ఒకసారి వారికి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వారికి నిజంగా ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ మన మనసుల్లో విగ్రహాన్ని వాళ్ళు కొలువే ఉంటారు. అది ఒకటే నేను చెప్పగలుగుతాను. ఇది ఇక్కడ వచ్చినటువంటి అభిమానులు అయితే చెప్తున్నటువంటి మాటలు. చూద్దాం, ఇంకా చాలామంది కూడా ఇటువైపుగా వచ్చి వారి యొక్క అభిమానాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంతమందితోని మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. చాలా వరకు ఏం జరుగుతుందా అనే పరిస్థితి నుంచి మొత్తం మీద. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి వచ్చారు. మీరు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఎప్పుడైనా పాడారా? ఆయన దగ్గర పాడలేదు, కానీ నాకు సంగీత జ్ఞానం పెద్దగా లేదు. నేను ఆయన పాటలు వింటూ చిన్నప్పటి నుంచి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో కొంత నేర్చుకున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాడడానికి అవకాశం వచ్చిందా అట్లా ఎప్పుడైనా? లేదండి, మేమందరం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఒక పాట రూపకంగా అట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇప్పుడా? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే వలపు పంటరా, వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చీలికేను, చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరేను, చందనాల చల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, అన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. థ్యాంక్ యూ. మీరు చిన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము మియాపూర్ నుంచి వస్తున్నామన్నా. చూసారా ఎప్పుడైనా బాలసుబ్రహ్మణ్యాన్ని లైవ్ లో చూసే అవకాశం వచ్చిందండి? అలా దొరకలేదు. విగ్రహాన్ని చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. ఓకే, ప్రౌడ్ టు బి అన్ LMA స్టూడెంట్. ఓకే, ప్రౌడ్ టు బి అన్. మీరు ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నారా? మ్యూజిక్ ట్రైనింగ్ లో ఉన్నాం యాక్చువల్లీ. పాట రూపకంగా అర్థం? నో ప్రాబ్లం. యా. మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో, ఓ కోయిలా పాడవే నా పాటని, తీయని తేనెలే చల్లిపో, ఇరు సందెలు కదలాడే ఎదలు ఎల ఒడిలో, సెలయేరు నాల పాటే వినిపించని జడిలో, చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి, ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి, పాడనా తీయగా ఓ పాపా లాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారి ముందట మాట్లాడే పాట అవుతుంటే అవకాశం దొరికింది ఎప్పుడైనా మీకు? లేదు, దొరకలేదు. ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారా? అక్కడ విగ్రహం కనబడతా ఉంది. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మ్యూజిక్లో డీప్గా వెళ్ళాలని ఉంది. ఒక పాట రూపకంగా ట్రిబ్యూట్ చేయాలనుకుంటే మీరు కూడా అందరు కూడా సింగర్సేనా? ఇప్పుడు అందరు ప్రాక్టీస్లో ఉన్నారు. ఏదైనా ఈ షోలలో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది ఇప్పటి వరకు? ట్రైయింగ్ ఇప్పుడు ఒక పాట రూపకంగా మీరు ట్రిబ్యూట్ చేయాలి. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత, కనుకే
ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నివేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కనుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా. ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ కూడా? మేమంతా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్ స్టూడెంట్స్ మేమంతా. ఓకే. ఎన్ని పాటలు మీరు పర్సనల్గా వినుంటారు? బాలసుబ్రహ్మణ్యం దాదాపు 30 నుంచి 35 వేల పాటలు పాడి ఉంటాడు కదా. అసలు చాలా మొత్తం అసలు పాటలన్నీ వినేవే ఎస్పీబీ గారివి. ఓకే. ఇప్పటికీ చాలా వినుంటాం, ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ వరకు చాలా. ఇది ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు అయితే చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా ఎస్పీబీకి సంబంధించినటువంటి విషయంలో మేము ఎస్పీబీ పాటలు విని పెరుగుతూ ఉన్నాము, ఎస్పీబీ ఇన్స్పిరేషన్ అనేటువంటి మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.